హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో వచ్చి నేనైతే దొండకాయ మసాలా ఫ్రై అయితే చూపిస్తాను అండి. నేను ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకొచ్చాను, కానీ హాఫ్ కేజీ అయితే వండట్లేదండి. నేను హాఫే వండుతున్నాను. పావు కేజీ తీసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా అన్నీ రెడీ చేసి ఉంచుకున్నా అండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన జీలకర్ర, మెంతులు, నువ్వులు, మినప్పప్పు, ధనియాలు, పల్లీలు, శనగపప్పు ఇవైతే వేసుకొని కొంచెం దూరగా ఫ్రై అయితే చేసుకుందామండి. ఇలా సిమ్లో పెట్టయితే వేయించుకోవాలి. ఇంకా మంచిగా దూరగా అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి ఇవి వేసి కొంచెం మంచిగా దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో దొండకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఎందుకంటే దొండకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, మంచిగా ఫ్రై అవుతుంది. అదంతా వాటర్ బయటకు రావడానికైతే సాల్ట్ అయితే వేసేసాం. ఇప్పుడు ఈ లోపు అయితే ఇవి చల్లారినాయండి, పక్కన పెట్టుకున్నాం కదా. చల్లారిన వాటిని మిక్సీ జార్లో పౌడర్ చేసుకుందాం. ఇందులో నేను పల్లీలు కొన్ని, నువ్వులు కొన్ని యాడ్ చేసుకున్నా. మీకు ఇష్టం లేని వాళ్ళు ఏదో ఒకటి స్కిప్ చేసుకోవచ్చు, పల్లీలు కానీ నువ్వులు కానీ. ఇందులో నేను ఒక యాలక్కాయ, లవంగం, దాల్చిన చెక్క కూడా వేసానండి. ఇందులో ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా గిన్నెలో తీసి పెట్టేసుకొని ఇప్పుడు వెండి కొబ్బరి ఉన్న వాళ్ళు వెండి కొబ్బరి వేసుకోండి. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది. పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇలా వేసుకున్నాను. దొండకాయలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా నేనైతే దొండకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇందులో చాలా సింపుల్గా తొందరగా అయిపోయే కర్రీ అండి ఇదైతే ఫ్రై. ఇలా తగినంత కారం వేసేసుకొని మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో పప్పులది అది వేసేసుకోవాలండి. ఇందులో ఉప్పు కూడా నేను ఇందాక కొంచెం తక్కువ వేసాను కదా, కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకుంటాను నేను. మీరు వేసుకునేటప్పుడు కరెక్ట్గా ఐడియా ఉంటే వేసేసుకోండి. నాకు తెలిసి ఒక స్పూన్ అయితే పడుతుంది, అంటే కారంలో కొంతమంది వేస్తారు కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నా అండి నేను ఇందులో. ఇంకా ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఆ పచ్చి తడి అంతా పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేయాలండి, మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండి.